దాదాపుగా 137 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన వల్లభనేని వంశీని పరామర్శించడానికి పేర్ని నాని కానీ అలాగే కొడాలి నాని కానీ ఇద్దరు రావటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ 137 రోజుల కథ ఏమనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా దొంగలు ఒక చోటికి చేరారనే ఒక మెసేజ్ అయితే మనకు కానొస్తా ఉంది. ఈరోజు ఈ యొక్క వంశీని మరి ఇప్పుడు ప్రేమ వల్లకపోస్తున్నారంటే మరి వంశీ కూడా నాకు తెలిసి రానున్న రోజుల్లో మరి చేజారిపోతాడనో లేకపోతే వీళ్ళ గుట్టులు కూడా బయట పెడతాడేమోనని చెప్పి మళ్ళీ భయంతో కావచ్చు ఏదైనా కానీ, లేకపోతే వీళ్ళ గుట్టులు దాచుకొని వచ్చాడని చెప్పి కానీ అనేక రకాలుగా భావించవచ్చు. ఏదైనా మొత్తానికి ఒక్క విషయానికైతే పూర్తి అవగాహనకి రావాలి. ఇక్కడ దొంగలంతా ఒక చోట చేరారు అనే ఒక ఏదైతే విషయం ఉందో దాన్ని మనకు స్పష్టంగా కానొచ్చేలాగా ఈ ముగ్గురు కలయిక మనకు కనబడింది. ఇక్కడ ఎలా చూడాలంటారు దీన్ని? అసలు వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది అంటూ వల్లభనేని వంశీ భార్య లేఖ రాయడం పోలీసుల డిపార్ట్మెంట్ కి అసలు ఎలా చూడాలి? నిజంగానే అంత ప్రాణహాని ఉందా? ఉంటే ఎవరి వల్ల ఉండే అవకాశం ఉందంటారు? ఏమండి, వల్లభనేని వంశీకి ప్రాణహాని కనుక ఉంటే ఆయన కాంట్రాక్టులు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అనుచరులకి మరి చేసినటువంటి మోసాలకు కావచ్చు, లేదా వైసీపీ మరి పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా, ఆ తలకాయ నుంచి అయినా, ఎందుకంటే అందగాడి అని చెప్పినటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. ఎందుకంటే మరి ఇక్కడ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళకి సవాల్ అనేది కావాలి. ఒక మలుపు రాజకీయాలు చేయాలంటే ఫేక్ రాజకీయాలు ఖచ్చితంగా ఒక శవం అనేది వాళ్ళకి కావాలి. కాబట్టి దాంట్లో భాగంగా అలా అయినా ప్రాణహాని ఉండి ఉండవచ్చు అని చెప్పేసి భావించాలి. ముఖ్యంగా వల్లభనేని వంశీ ఏం మహాత్ముడో ఏమో కాదు, ఇక్కడ ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పి చెప్తున్నారంటే వాళ్ళ భార్య గారు మరి వీళ్ళు హైదరాబాద్లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు, మరి వీళ్ళు చేసినటువంటి వీళ్ళకు ఉన్నటువంటి కోట్లాది ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళ భార్య గారికి కూడా మరి ఆయన వంశీ గారు చెప్పారా లేదో. మరీ ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి కబ్జాలు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అనేక రకమైనటువంటి సెటిల్మెంట్లు మాకు తెలిసి ఒక మెసేజ్ కూడా ఉంది. ఎన్నెన్నో వీళ్ళు ఇతర రాష్ట్రాల సెటిల్మెంట్లకు కూడా పాల్పడేవాడని చెప్పేసి వంశీ. ఇక అట్లా చూసుకోవచ్చు అంతే. అంతకు మించి ఈయనకి ప్రజల నుంచి అయితే ఏముండదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఈయనకి ఎటువంటి హాని ఉండదని చెప్పేసి ఈ విధంగా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు అలాగే చూస్తే కనుక వల్లభనేని వంశీకే కాదు, జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది. దానికి ఉదాహరణ ఈ మధ్య కాలంలో ఆయన ఇంటి మీద తాటికాయలు వేయటం కానీ, ఆయన ఇంటి ముందర తగలబట్టం కానీ ఇవన్నీ చూస్తున్నాం కదా. దీనివల్ల ఆయనకు ప్రాణహాని ఉంది. బయటికి వెళ్ళిన పోలీసులు సెక్యూరిటీ కల్పించడం లేదు. ఆయనకి Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే అంటూ ఇటు గవర్నర్ గారిని కానీ, అటు వెళ్ళి కేంద్ర మంత్రులను కానీ కలవటం జరుగుతుంది వైసీపీ నాయకులు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది అనుకోవాలంటారా? ఇదంతా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మేకపోతు గాంభీర్యం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు పడినటువంటి ఉదంతం. ముఖ్యంగా ఈయనకి ఒక హుందాతనం, ఒక లాయల్టీ కావాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొరికినన్ని విలాసాలు, దొరికినన్ని మర్యాదలు ఇప్పుడు దొరకట్లేదనే ఒక అపోహలో ఈ విధమైనటువంటి స్ట్రాటజీని బయటికి తెచ్చారనేది 100% కూడా ప్రతి ఒక్కడు కూడా అనుకున్నటువంటి మాట. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్భాటం ఎక్కువ. ఎందుకంటే ఆయనకి ఏ హోదాలో మరి వచ్చే పరిస్థితి లేదు Z+ కేటగిరీ. ఎందుకంటే ఒక పక్క ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకోవడానికి ప్రతిపక్ష హోదాని రాష్ట్ర ప్రజలు కల్పించలేదు. ఇవాళ ఆ రకంగా చూసుకుంటే ఆయన కేవలం పులివెందుల శాసనసభ్యుడు, కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు. అంతే చెప్పనిచ్చి నాకు తెలిసి ఇవాళకి కూడా వాళ్ళ పార్టీలో మరి ఆయన్ని శాసనసభ నాయకుడిగా కూడా ఎన్నుకోవడం అనేది అఫీషియల్గా ఎక్కడ చూడలేదు. ఇలా కేవలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ, ఎందుకంటే గతంలో అధికార మదంతో చేసినటువంటి ఆగడాలకి మరి ఈరోజు కొంచెం ఆయనకి నామూషిగా ఫీల్ అయ్యి మరి ఆయనకి సెక్యూరిటీ కావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి రూపకల్పనతో మళ్ళా తెర ముందుకు వచ్చాడనేది ఇవాళ స్పష్టంగా కానొస్తా ఉంది. ఖచ్చితంగా ఆయన్నైతే ప్రజలు చీదరించుకున్నారు, వద్దనుకున్నారు. కానీ ప్రజలైతే ఆయన పాపాన్ని వదిలేశారు.
ఆయనకి ఎటువంటి ప్రాణహాని ఎక్కడ ఏమి ఉండదు. ఉంటే మరి వాళ్ళ కుటుంబంలో మరి వాళ్ళ కుటుంబ విషయాల్లో మరి అనేక రకాలుగా వాళ్ళే ఒక పక్క వాళ్ళ చెల్లెలు గారు నాకు ప్రాణహాని ఉందని చెప్పిద్ది, పెదనాన్న కూతురు ప్రాణహాని ఉందని చెప్పిద్ది, చిన్నాన్న కూతురు ప్రాణహాని అని చెప్పిద్ది. మరో పక్క తమ్ముళ్ళు అకస్మాత్తుగా హాస్పిటల్లోనే మరణించేస్తారు. ఇట్లా వాళ్ళ బాబాయ్ అకస్మాత్తుగా మరి బాత్రూంలోనే హార్ట్ అటాక్ వచ్చి గుండెపోటుకు గురవుతాడు. ఇట్లాంటి ఉదంతాలు చాలా వాళ్ళ ఫ్యామిలీలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏంటంటే కేవలం వాళ్ళ రాజకీయ ప్రస్థానం ముందుకు సాగాలంటే జనాల్లో నానుడి విషయాలను వాళ్ళు బయటికి తీసుకురావాలి. 4 కాలాల పాటు వాళ్ళ అధికారంలో లేరు అనే విషయాన్ని మరిచి ఒక విషయంపై వెళ్ళాలనే ఒక కుట్ర రాజకీయాలకు నాంది పలిగేటువంటి పార్టీ వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఇలాంటి యొక్క విషయాల్ని బయటికి తీసుకొచ్చే పని వాళ్ళకి అదే పని అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక కొడాలి నాని ఏమంటారు అసలుకి? కొడాలి నాని సంగతి నాని సంగతి మాట్లాడుకుందాం. పేరు నాని అయితే నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా ఎవరికైనా అంటూ సవాల్ విసురుతున్నాడుగా మరి కూటమి ప్రభుత్వానికి. మరి ఈ ఛాలెంజ్ ని కూటమి ప్రభుత్వం స్వీకరిస్తుంది అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక ఏదో ఇది మంచి ప్రభుత్వం అనుకొని వదిలేస్తుంది అనుకోవచ్చు అంటారా? ఇది మంచి ప్రభుత్వం అనేది 100% కూటమి ప్రభుత్వం ఆ యొక్క గొప్పతనాన్ని దక్కించుకుంది సంవత్సర కాలంలోనే. ఇవాళ పేరుని నాని అంటే అలియాస్ తొర్రిపళ్ళ నాని చేస్తున్నటువంటి ఉబలాటం ఏదైతే ఉందో, ఆయన చేస్తున్నటువంటి హడావుడి, ఇవాళ ఆయన చెప్తేనో చేస్తేనో అరెస్టులు చేయరు. ఆయన అంత పెద్ద ఇదేం కాదు. ఖచ్చితంగా ఏదైతే తప్పులు చేసి ఉండారో దానిపై పూర్తి గ్రిప్పుతో పూర్తి మరి ఇప్పుడు వంశీని చూశారు కదా, దాదాపు 137 రోజులు ఉదంతం చూశారు కదా. ఆ రకంగా ఒక మనిషికి పనిష్మెంట్ అనేది లభించాలి అనే విధంగానే విచారణ సంస్థలు కావచ్చు, అధికారులు కావచ్చు ఒక ప్రణాళికలు రూపొందించుకుంటారు. అట్లాగే ఈ పేరుని నాని కూడా ఆయన ఏదో నన్ను అరెస్ట్ చేసేస్తే ఆయన గొప్ప ఇదనుకుంటా ఉంటాడు, గొప్ప రాజకీయవేత్తని అనుకుంటాడు. ఒక విషయం అయితే ఆయన ఖచ్చితంగా చెప్పాలి, ఈ ఎలక్షన్ల తర్వాత రాజకీయ సన్యాసమే తీసుకుంటాను, నేను రాజకీయాలకు రాను అన్న ఒక దౌర్భాగ్యపు ప్రజా నాయకుడు అని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉంటాడు. ఆయనకు ఒకటే చెప్పవచ్చు, ఇవాళ ఆయన నోరు ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఆయన మరి మంత్రిగా మరి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆ పార్టీలో వ్యక్తిగా ఆయన కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఆ నోటి దూల వల్లే ప్రజలు ఈ స్థాయికి తొక్కి పెట్టారే అనే ఒక విషయాన్ని గుర్తించుకుంటే మంచిదని చెప్పేసి తొర్రి నానికి కూడా నేనే కాదు ప్రతి ఒక్క నోట కూడా నానుతున్నటువంటి మాట, పేరుని నాని అనే వ్యక్తి నోటి దూల ఇంకా ఆగలేదు అని చెప్పేసి చెప్తా ఉన్న మాట ఖచ్చితంగా ఎక్కడైనా ఇదే మాట వినవస్తోంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కొడాలి నాని పరిస్థితి ఏంటంటారు? చెస్ట్కి బెల్ట్ వేసుకొని మరీ తిరుగుతున్నారు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటున్నారు. అలాంటి వ్యక్తి మీద వస్తున్న కేసులతో ఆయనకి క్షమాభిక్ష లభించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఆయన ఆరోగ్య దృష్ట్యా? ఆ రకంగా చూసుకుంటే ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని న్యాయస్థానాలని చేసినటువంటి మరి ఏదైతే ఉదంతాలు నేరాలు ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఆరోగ్యం అడ్డుపడిద్ది అని నేనైతే భావించట్లేదు. ఖచ్చితంగా ఇవాళ ఈ డ్రామాలు అయితే వాళ్ళకి కొత్త ఏం కాదు. ఎందుకంటే గతంలో చెప్పినటువంటి మాటలు కావచ్చు, చేసినటువంటి చేష్టలు కావచ్చు, ఈరోజు మరి భయానికి గురై మరి డ్రామా చేస్తున్నాడు, ఆరోగ్యం బాగాలేదు, ఏదైనా కావచ్చు. ఇక్కడ విషయం అయితే ఒక్కటే, విచారణ సంస్థలు ముఖ్యంగా న్యాయస్థానాలు మరి ఖచ్చితంగా ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి ఆ రకమైనటువంటి శిక్షలు విధించాలే కానీ వాటికి హెల్త్ కండిషన్స్ అప్లై చేసిన వాళ్ళకి మరి వాళ్ళకైతే భిక్షలు అయితే ఉండవని చెప్పేసి ఖచ్చితంగా భావిస్తున్నాను. మరోపక్క కొడాలి నాని ఆయన క్యాసినోలు నడిపినటువంటి తీరు కావచ్చు, మరి నియోజకవర్గంలో బెదిరింపులు కావచ్చు, దూకుడు చూశారు కదా, గుండెల మీదకి వచ్చింది దూకుడు. గుండెల మీద ఏదో పెట్టుకొని తిరుగుతున్నాడు కదా, రబ్బర్ బ్యాండ్ అదే ఏదో పెట్టుకొని తిరుగుతున్నాడు. అది మరి చెప్పాడు కదా ఆయనే, ప్రజలు అదిగా మమ్మల్ని ఓడించారు, మేమే యాక్టివ్గా ఉండాల్సిన పనే ఉందని చెప్పేసి ఆ రకంగానే ఆయన్ని భావించాలి. మరోపక్క కొడాలి నాని గారి యొక్క ఉదంతాలు అన్ని ఇన్ని కావు, ఇవన్నీ
కనుమరుగైనాయి కాబట్టే, ఇవాళ అధికారం కోల్పోయారు కాబట్టే కొడాలి నాని అనే ఒక వ్యక్తి చేస్తున్నటువంటి డ్రామాల్లో భాగంగానే ఆయన యొక్క ప్రవర్తన శైలిని మనం గమనించాలి. మరోపక్క ఉత్త పిరికి యదవ సన్నాసి అని చెప్పేసి కొడాలి నాని గుడివాడ ప్రజలు కూడా ఈ విధమైనటువంటి డ్రామాలపై స్పందిస్తున్నటువంటి తీరు కూడా స్పష్టంగా ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం.